Hello everyone, this is Dr. Shravanti Reddy, Director at Shubha Fertility, LB Nagar. So the topic for today's discussion is hormones responsible in the fertility అండి. So what are the main hormones responsible for fertility? ఏదైతే ముఖ్యమైన హార్మోన్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో the four hormones very important అండి. Follicle stimulating hormone, luteinizing hormone, ఈస్ట్రడాల్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అండి. సో ఇవి మనకి త్రూ అవుట్ ద మెన్స్ట్రల్ సైకిల్ ఫస్ట్ డే నుంచి ఎలా అయితే ప్రోగ్రెస్ అవుతాయో అక్కడ నుంచి మళ్ళీ లూటియల్ ఫేజ్లో ఒకలా ఉంటాయి, ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఒకలా ఉంటాయి, లూటియల్ ఫేజ్లో ఒకలా ఉంటాయండి. సో మనకి నార్మల్గా డే 2 పీరియడ్ వచ్చిన డే 2 నుంచి డే 1 నుంచి కొన్ని ఫాలికల్స్ అనేవి రిక్రూట్ అవుతాయి. సో రిక్రూట్ అయ్యాక వాటి నుంచి ఒక ఫాలికల్ డామినెంట్ అవుతుంది. సో అది ఎలా అవుతుంది అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ హార్మోన్స్. సో మనకి బ్రెయిన్ నుంచి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని లూటినైజింగ్ హార్మోన్ అని ప్రొడ్యూస్ అవుతాయండి. అక్కడ నుంచి అది ఓవరీస్ పైన యాక్ట్ చేసి మన అండాశయాల పైన యాక్ట్ చేసి అవి ఫాలికల్ని ఒక డామినెన్సీ అంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది ఓవరీ పైన యాక్ట్ చేసినప్పుడు ఏదైతే ఫాలికల్ గ్రోత్ ఉందో మనకి ఏదైతే ఒక డామినెంట్ ఫాలికల్ అవుతుందో అది దీని వల్లనే అవుతుందండి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విల్ హెల్ప్. సో ద వన్ ఫాలికల్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ అనమాట, డామినెంట్ అవుతుంది. దిస్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇస్ అ మేజర్ హార్మోన్ విచ్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దట్ ఫాలికల్. సో ఫాలికల్ సమ్ అరౌండ్ 12 to 13 డే వరకు పెరిగి అది డామినెంట్ అయ్యి అక్కడ ఓవ్యులేషన్ అవుతుంది. సో ఓవ్యులేషన్ అవ్వడానికి ఈ ఎల్హెచ్ పీక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ల్యూటినైజ్ హార్మోన్ ఏది ఉందో అది పీక్ అవుతుంది అనమాట. అది పీక్ అయిన 12 to 14 అవర్స్ తర్వాత ఓవ్యులేషన్ అవ్వడం జరుగుతుంది. ఎల్హెచ్ పీక్ ముందు ఈస్ట్రడల్ పీక్ అవుతుంది. సో ఈస్ట్రడల్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్. సో ఈస్ట్రడల్ హార్మోన్ పీక్ అయ్యాక దాని తర్వాత మళ్ళీ ఎల్హెచ్ హార్మోన్ పీక్ అయ్యాక అంటే ఎక్కువ అవ్వడం అనమాట, సర్జ్ అంటారు అనమాట. సర్జ్ అయ్యాక విత్ ఇన్ 24 hours 12 to 24 hours తర్వాత అండం అనేది విడుదల అవుతుంది. సో దీస్ హార్మోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫాలికల్, అంటే ఫాలికల్ డెవలప్మెంట్ నుంచి ఓవ్యులేషన్ వరకు. సో ఏదైతే డెవలపింగ్ ఫాలికల్ ఉందో ద వన్స్ ఇట్స్ ఎఫ్ఎస్హెచ్ ఇల్ హెల్పింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫాలికల్, దెన్ అగైన్ ఇట్ ప్రొడ్యూస్ ఓవరీస్ విల్ ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్ అనమాట. డెవలపింగ్ ఫాలికల్ ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్. ఆ ఈస్ట్రోజన్ ఆర్ ఈస్ట్రోడల్ హార్మోన్. ఈ ఈస్ట్రోడల్ హార్మోన్ ఏం చేస్తుంది, మన గర్భసంచి యొక్క పొరని అది సింక్రోనస్గా ఫాలికల్తో పాటు గర్భసంచి యొక్క పొరను కూడా పెంచడం జరుగుతుంది అనమాట. సో ఇట్ విల్ కమ్ అరౌండ్ సమ్ 8 to 10 mm వరకు అది పెరుగుతుంది. సో సింక్రోనస్లీ ఫాలికల్ విల్ గ్రో, ఎండోమెట్రియం విల్ గ్రో, అండ్ వన్స్ ద 12th or 14th డే విల్ కమ్, they will become LH surge, and LH surge అయ్యాక you will get ovulation అనమాట. అండం అనేది విడుదల అవుతుంది. ఓవ్యులేషన్ అయ్యాక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ విల్ గో అండ్ ఫర్టిలైజ్ విత్ ద స్పర్మ్, అండ్ ఇట్ విల్ బికమ్ అన్ ఎంబ్రియో అండ్ విల్ కమ్ అండ్ గెట్ ఇంప్లాంటెడ్ ఇన్ ద గర్భసంచిలో ఏదైతే ఎండోమెట్రియం పెరిగిందో ఆ వచ్చిన ఎండోమెట్రియం లోకి వచ్చి ఇంప్లాంట్ అవడం జరుగుతుంది. సో దీని మధ్యలో ఏమవుతుంది, మనకి ఈ ఏదైతే ఫాలికల్ రిలీజ్ అయిందో ఆ ఫాలికల్ అంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సైకిల్ అంటే 14th డే తర్వాత లూటియల్ ఫేజ్ అంటారు అనమాట. సో ఈ ఫాలికల్ అయితే రిలీజ్ అవుతున్న ఫాలికల్ బికమ్ కార్పస్ లూటియం అనమాట. ఆ కార్పస్ లూటియం అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద ఇంప్లాంటేషన్ అనమాట. మనకి ఏదైతే పిండం ఏర్పడిందో మనం ఎగ్ రిలీజ్ అయ్యాక స్పర్మ్ని ఫర్టిలైజ్ చేసి ఫర్టిలైజ్ అయ్యాక మళ్ళీ పిండం ఏర్పడి ఆ ఎంబ్రియో వచ్చి మళ్ళీ గర్భసంచిలో అతుక్కోవడం జరుగుతుంది. అతుక్కోవడానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో లేటర్ పార్ట్ ఆఫ్ ది సైకిల్ అంటే 14th డే నుంచి సమ్వేర్ 28th డే వరకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇది ఇంప్లాంట్ అయ్యింది అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విల్ టేక్ ఓవర్ అనమాట. అక్కడ నుంచి మీకు ప్రొజెస్ట్రాన్ అండ్ మైలర్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఆల్సో ఈస్ ప్రొడ్యూస్ బై కార్పస్ లూటియం. అక్కడ నుంచి మీకు ఈ ప్రొజెస్ట్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఇంప్లాంటేషన్ అండ్ టు సపోర్ట్ ద ప్రెగ్నెన్సీ. తర్వాత దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇఫ్ ద హోల్ మెన్స్ట్రల్ సైకిల్ అండి. ఇది మనకి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రల్ హార్మోన్స్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేది థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ అండి. టీఎస్హెచ్ లెవెల్స్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ థైరాయిడ్ హార్మోన్లో ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా చాలా మందికి యానోవులేటరీ ఇన్ఫర్టిలిటీ అని చూస్తామంటే అంటే ఓవ్యులేషన్ అవ్వకపోవడము, ఈ ఫాలికల్ సరిగా డెవలప్ అవ్వకపోవడం లాంటి కండిషన్స్ కూడా చూస్తుంటాము. దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం కి లీడ్ అవుతుంది అండి. అండ్ ప్రొలాక్టిన్లో హైపర్ ప్రొలాక్టినీమియా అంటే ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి చాలా మందికి సేమ్ యానోవులేటరీ ఇన్ఫర్టిలిటీ అండ్ ఒక్కొక్కసారి లూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటారు. అంటే ఫాలికల్ పెరుగుతుంది బట్ అది ఓవ్యులేట్ అవ్వదు, అలానే ఉండిపోతుంది అది. సో దాన్ని లూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటాం. సో అలాంటి కండిషన్స్ కూడా చూడడం జరుగుతుంది. సో దీస్ టూ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ ఇన్ అసెసింగ్ ద ఫర్టిలిటీ స్టేటస్ ఆఫ్ ద ఫీమేల్ partner in the couple who are suffering from infertility. And so these are the basic investigations and basic fertility hormones we actually evaluate when a patient suffering from infertility. And ఈ హార్మోన్స్ మనం ఒకసారి evaluate చేసుకొని ఎలా ఉన్నాయి, ఆ డేకి తగ్గ ఉన్నాయా, సరిగ్గా అవుతుందా అని ఇవి చెప్తాయండి ఈ హార్మోన్స్. థ్యాంక్ యూ.